తిరుపతికి చాలామంది భక్తులు తమ కోరికలు తీరగానే మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుంటారు. తిరుమలకి వెళ్ళిన భక్తుల్లో చాలామంది తమ మొక్కులు తీర్చుకోవడానికి ఒకటి ధన రూపంలో డబ్బులిస్తుంటే, మరికొంతమంది తిరుమల మెట్లకి బొట్లు పెట్టడం, నామాలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. మరికొంతమందయితే తిరుమలకి వెళ్ళగానే తన జుట్టే అక్కడ సమర్పించుకుంటారు. ఇలాగా జుట్టు సమర్పించుకునే సంఖ్య అధిక సంఖ్యలో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది తిరుమల టెంపుల్‌కి వెళ్తే గనక అందులో 90,000 మంది తిరుమలలో జుట్టు సమర్పించే వస్తుంటారు. అయితే చాలామంది భక్తులు ఇలా జుట్టు సమర్పిస్తూ ఉంటారు. తిరుమలకి రోజుకు వేల సంఖ్యలో వెళ్తుంటారు. మరి ఇలా వెళ్ళిన భక్తులు చాలా జుట్టు తిరుమలకి చెల్లిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి. అయితే ఈ జుట్టంతా కూడా తిరుమల దేవస్థానం వారు ఏం చేస్తుంటారు అనే విషయాలు చాలామందికి తెలీదు. కొంతమందయితే ఆ జుట్టుని పాడేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. మరికొంతమందయితే ఆ జుట్టుని అమ్ముతారు అని అనుకుంటారు. అయితే తిరుమల అసలు ఈ జుట్టుని ఏం చేస్తుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలో భక్తులు సమర్పించే జుట్టును సంవత్సరం కింద చూస్తే చాలా వేల టన్నుల కింద అయితే వస్తుంది. అయితే ఈ జుట్టును ప్రధానంగా తిరుమల టీటీడీ దేవస్థానం వారు గ్రేడుల రూపంలో విభజిస్తారంట. ముఖ్యంగా ఫస్ట్ గ్రేడ్ కింద బాగా పొడవున్న అంటే 30 సెంటీమీటర్లు ఉన్న జుట్టును తీస్తారు. ఇక రెండవదిగా 20 సెంటీమీటర్లు ఉన్న జుట్టును తీస్తారు. ఇక మూడవదిగా 10 సెంటీమీటర్లు ఉన్నది జుట్టునైతే వాళ్ళైతే తీస్తారు. ఇలాగ గ్రేడుల కింద విభజించి ఆ యొక్క జుట్టుని క్లీన్ చేసి గోడౌన్‌లో స్టాక్ పెట్టి ఒకేసారి ఈ వేలంలో అమ్ముతారట. ఇలా అమ్మిన జుట్టుని విదేశాల నుంచి వచ్చిన వారు కొనుక్కొని వెళ్తారంట. విదేశాల్లో విగ్గులు పెట్టుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అధిక డబ్బును కూడా ఈ జుట్టుకి ఇస్తారని అయితే సమాచారం. అయితే ఈ జుట్టుని చాలామంది ఇస్తుంటారు. ఇచ్చిన జుట్టును వీళ్ళు సేవ్ చేసే పనిలో కూడా చాలామందయితే అక్కడైతే దేవస్థానం వారైతే కొంతమంది నియమిస్తారు. వీళ్ళందరూ కూడా ఈ జుట్టుని పాడు చేయకుండా భక్తులు ఇవ్వగానే ఆ జుట్టుని సేవ్ చేసి గుడ్ హౌస్‌లో పెట్టి పని బాధ్యతలన్నీ కూడా మరికొంతమందికైతే అప్పచెప్తారు. అయితే ఈ జుట్టుల వల్ల గుడికి చాలా డబ్బులు వస్తాయని కూడా మరికొంతమంది అయితే వాదన ఉంది.